అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రశ్న, దక్షిణాయనంలో గృహప్రవేశాలు చేయొచ్చా చేయకూడదా? సరే, ఇందు మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఒక ఒపీనియన్ చెప్తే ఇంకో 10 మంది ఇంకో 10 ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. నేను నా ఒపీనియన్ చెప్తాను. నేను చదివిన ప్రామాణిక గ్రంథాల ప్రకారం ముహూర్త సింధు, నిర్ణయ సింధు ఇలాంటి ప్రామాణిక గ్రంథాల ప్రకారం గృహప్రవేశం ఎప్పుడు కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. గృహప్రవేశం ఎప్పుడు కూడా దక్షిణాయనంలో చేయకూడదు. చైత్ర, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ, పుష్యమాసాలు, ఈ మాసాల్లో గృహప్రవేశం చేయకూడదు. చేస్తే ఉత్తరాయణంలో చేయాలి. ఫాల్గుణం, మాఘం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాల్లో చేయాలి. కానీ కొన్ని పంచాంగాలు ఈ దక్షిణాయనంలో కూడా, అశ్వయుజ మాసంలో కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసి ఇస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, జ్యోతిష శాస్త్ర పెద్దల్ని నిందించేంత స్థాయి నాకు లేదనుకోండి. అయినా సరే దీని మీద క్లారిటీ అంటూ రావాలి. ఈ క్లారిటీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నవంబర్ 2వ తారీఖు నాడు ఒక గృహప్రవేశ ముహూర్తం ఇచ్చింది. రాత్రి 10 గంటల 34 నిమిషాల నుంచి 37 నిమిషాల మధ్యలో మీనరాశిలో మిథున లగ్నంలో పుష్కరాంశలో ఒక ముహూర్తం పెట్టారు. ఆ రోజు ఆదివారం కూడా. దాంతోపాటు చంద్రుడు పాపగ్రహంతో ఇతి చెంది ఉన్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా ఆ ముహూర్తానికి అంతగా బలం లేదు. సో మరి ఎవరికైనా నచ్చితే, ఇంక వేరే దారి లేదు అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఇది శాస్త్ర సమ్మతమైతే కాదు. నమస్కారం.